నేను మన ప్రియతమ నేత ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీమతి వైకుంఠం జ్యోతి గారికి, మరి మాజీ ఇన్ఛార్జ్ వైకుంఠం శివప్రసాద్ గారికి, మార్కెట్ యార్డ్ చైర్మన్ గౌరవనీయులు వెంకటేష్ గారికి, మరి మండల కన్వీనర్ గోవిందన్న గారికి ఈ 25వ తేదీ వరకు మేము ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా మన ఆస్పరి సత్తా ఏమో చూపించాలని ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి 33 గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా పేరు పేరున వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. నా విన్నపం, మనకు ఒక అవకాశం ఏమంటే ఆస్పరి మండలానికి ఎస్పెషల్లీ ఎందుకు తరలించాలి జనాలు అనే దానికి చిన్న సూచిక. మనము రేపు రాబోయే ఎన్నికల్లో ఖర్చు పెట్టుకోకుండా రేపు జన సమీకరణ తరలిస్తే చంద్రబాబు సార్ గారి యొక్క స్పీచ్ చూసి 100కి 100 మంది ఓటేసే వాళ్ళు ఉన్నారు. అలాగే మన వైకుంఠం జ్యోతి గారి స్పీచ్ చూసి 100కి 100 మంది ఓటేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ స్పీచ్ వినిపిస్తే డబ్బు పంచుకున్న ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ కూడా గెలిచిన విధంగా నేనైతేనేమి, రామ్కుల్లా గారు అయితేనేమి, హనుమంత్ రెడ్డి గారు ఏ విధంగా గెలిచారో ఆ విధంగా 33 గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ జెండా, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు ప్రతి ఒక్కరూ ఏకగ్రీవంగా గెలిచే అవకాశం ఉంది. దయచేసి పోటీ చేయాలనుకున్న వాళ్ళు దాన్ని దృష్టిలో ఉంచుకొని జనాల్ని పరిగణించాల్సిందిగా సవినీయంగా కోరుతున్నాను. ముఖ్యంగా నా యొక్క అభిమానం పార్టీకి నా వద్దుగా ప్రతి గ్రామానికి 3,000 అయినా కూడా 30 ఏమో ఉన్నాయి. నేను 60,000 రూపాయలు అది ఆటో ఖర్చులుగా మరి ఏ విధంగా ఖర్చు చేస్తారో తెలుసు. నేను మండల కమిటీకి నా యొక్క విరాదాన్ని నేను ఏర్పాటు చేస్తుంది, నా అభిమానాన్ని చాటుకుంటున్నాను. మీ అందరికి కూడా థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మన ఎంపీటీసీ నరసన్న గారు స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో ఇలా చేస్తున్నారంటే ఈ అభిమానం వెలకట్టలేనిది. వాళ్ళ స్తోమతకు మించి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాగే ఇందాక రాజ్ కుమార్ చెప్పినాడు, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా మీ గ్రామాలలో ఉన్న మన సంక్షేమ పథకాలు ఇచ్చాం, మనం అభివృద్ధి చేశాం, ఇంకా అభివృద్ధి పనులు జరుగుతాయి. మీ ఆధ్వర్యంలో ఏ గ్రామంలో ఉన్న నాయకులు ఆ గ్రామంలో ఉండే విధంగా అభివృద్ధి చేసుకునే విధంగా నేను తొందరలోనే కూడా చేస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేయాలా. ఇంకా చాలా మీటింగ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా నా కోరిక, మన దేవుడు చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పలికి మన కర్నూలు జిల్లాలోనే మొదటి స్థానంలో ఎప్పుడు కని విని ఎరగని రీతిలో స్వాగతం పలికి మనము సార్ తిరిగి ఆనందంగా వెళ్ళే విధంగా కూడా చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. జిఎస్టీలో చూసినాం, మన ఎన్డీఏ మీటింగ్కి చూసినాం, అలాగే మన హొస్పేట్కి వెళ్ళినాం. మీరందరూ కూడా టీవీలో కూడా చూశారు, కొద్దిమంది వచ్చారు. ఆ రోజు చాలా కొద్ది మందికి మాత్రమే మనం అడిగినాం, ఎందుకంటే పత్తికొండలో ప్రోగ్రాం ఉంది, ఆ ప్రోగ్రాంలో ఉన్న మన ఫోన్లు కూడా పనిచేయలేదు. కాబట్టి అది ఉదయం ఇక్కడ నుంచి 160 కిలోమీటర్లు హొస్పేట్ డ్యామ్ దగ్గరికి వెళ్ళాలా అంటే జర్నీ లేట్ అవుతుందనే ముఖ్య ఉద్దేశంతో దగ్గర విలేజెస్ మాత్రమే మనం చేసాం. ఆ రోజు 3 ముఖ్యమంత్రులు ఉన్న సభలో కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి క్రేజ్ చూసి మన ఆలూరు నుంచి వెళ్ళిన వాళ్ళను ప్రత్యేకంగా సగం హాల్ మనమే ఉన్నాం. కాబట్టి ఎన్నో కార్యక్రమాలు విజయవంతం చేసినాం. ఇది మనకు కూడా ఒక మనకు ఆస్పరిలో పెట్టినాం మన ఆలూరు నియోజకవర్గం తరఫున. కాబట్టి ఆస్పరి మండలం నుంచి ఇంకా ఎక్కువ మంది రావాలా మీరు, ఎందుకంటే ఇది మీ సొంతం. మిగిలిన మండలాల నుంచి వచ్చే నాయకులు, కార్యకర్తలందరికీ కూడా ఇక్కడ గెస్టులు మాదిరిగా ఉంటారు. కాబట్టి మీరు వాళ్ళందరికీ కూడా మంచి ఏర్పాట్లలో కూడా మీరందరూ కూడా దగ్గరుండి చూసుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, ఇంతమంది సీనియర్ నాయకులు, కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. మీ అందరి సహకారంతో ఈ సభలు విజయవంతం చేసుకొని సార్ మనసు దోచుకుందామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నారు, అబ్బాయి మన నారా లోకలు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక సాంగ్ రాశారంట. ఆయన ఒకసారి ప్లే చేస్తారంట. అది ఒకసారి కూడా చూసి అది సార్ మీటింగ్లో
ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. రేపు కోఆర్డినేషన్ కమిటీలో వస్తారు ముఖ్యమైన నాయకులు. ఒకసారి వస్తే మండలంలో అక్కడ ఎట్లా ఉంటాయి ఏర్పాటు కానీ మీకు లోకల్లో ఉంటారు కాబట్టి తెలుస్తుంది. అన్న కోఆర్డినేటర్ వస్తున్నారు వెంకటేష్ అన్న, అలాగే ఆయన చూస్తారు మొత్తం సీఎం ప్రోగ్రామ్ అంతా కూడా. కాబట్టి మీరు అందరూ కూడా తరలి రావాలా అని చెప్పేసి కూడా కోరుకుంటూ సెలవు.